శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలో వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది, పర్వాలేదు, గతంలో కంటే బాగుంది. చాలా ఇబ్బంది పడుతున్నారండి కర్కాటక రాశి వారు. గత చెప్పాలంటే 2 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. 2 సంవత్సరాల సుమారు బాధపడుతున్నారండి. కానీ త్వరలో మీరు శుభంలో అడుగు పెడుతున్నారు, మంచి రోజుల్లో పడబోతున్నారు. కంగారు పడకండి కర్కాటక రాశి వారు. సరే, ఈ ఫిబ్రవరి మాసం అయితే బాగుందండి. మీకు అన్ని రకాలుగా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, సఖ్యత, కుటుంబ సఖ్యత ఉంటుంది. మీ సంతానం బాగుంటుంది. ఒకవేళ మీ సంతానం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా చదువుతారండి. చూడండి, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. అలాగే మీ సంతానం ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారు ఉంటే ఉద్యోగ ప్రయత్నం చేయించండి. తప్పకుండా జాబ్ వస్తుంది. మీ సంతానానికి తప్పకుండా జాబ్ వస్తుంది. అలాగే వివాహం అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా చూసుకోండి. వివాహాలు కూడా అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మీకు బాగుందమ్మా. కర్కాటక రాశికి ఈ మాఘమాసం బాగుంది, ఈ ఫిబ్రవరి మాసం బాగుంది, అన్ని విధాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. మీరు ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నం సక్సెస్ అవుతాయి. అది ఇందులో కాస్త బద్ధకస్తులు ఉన్నారు, బద్ధకాన్ని వేటి ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఆరోగ్యం బాగుందమ్మా, ఆరోగ్యం బాగుంది. అలాగే ఆర్థికంగా కూడా బాగుంది, ఆర్థికంగా బాగుంది, గతంలో కంటే బాగుంది. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. వివాహ శుభకార్యాలు పాల్గొంటారు. అయితే కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు అవకాశం కనిపిస్తుంది. విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే ఈ ఆస్తి విషయంలో కొలుక్కు వస్తారమ్మా. ఆస్తి విషయంలో ఏమన్నా ఉంటే తగాదాలు అది ఉన్నవాళ్ళు కొలుక్కు వస్తారు. అలాగే కోర్టు కేసు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కోర్టులో కేసు జరుగుతున్న వాళ్ళు ఏదైనా వ్యవహారం మీద గెలుపు మీదే. ఈ మాసం కానీ తీర్పు ఇస్తే గెలుపు మీదే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే తీర్థయాత్ర చేస్తారు, దైవ సంబంధించిన కార్యాలు పూర్తి చేస్తారు. అయితే మీకు ఈ మాసం భగవంతుడికి అనుగ్రహం ఉంటుందమ్మా, దైవబలం ఉంటుంది, దైవశక్తి మిమ్మల్ని కాపాడుతుంది. నమ్మిన వాళ్ళకి నమ్మినంత మహాదేవాన్ని మిమ్మల్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు రక్షిస్తాడు ఈ మాసంలో. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, స్కిల్ బయటపడుతుంది మీది. చక్కగా బాగుందండి. ఒక స్థాయికి వెళ్తారు. అయితే ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండమ్మా. వాళ్ళ ఆశీస్సు తీసుకోండి. దూషించొద్దు, దయచేసి వారితో దూషించొద్దు, దూషణ వద్దు, మీ కర్మదోషాలు వెంటబడతాయి. అలాగే ఈ మాసం మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫిబ్రవరి మాసం అదృష్టకాలం. ఎందుకంటే అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తుంది. ఇక్కడ మంచి మిత్రులు సహాయం పొందుతారు, బంధువుల యొక్క సహాయం పొందుతారు. మీరు పాత మిత్రులు కలుసుకుంటారు, వారితో సంభాషణ బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా ఇప్పుడు పూర్తవుతాయి. మీకు కర్కాటక రాశి వారికి గత 2-3 నెలలుగా కొన్ని వ్యవహారాలు పెండింగ్లో ఉండిపోయాయి, అవి పూర్తవుతాయి. ఇకపోతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా పెద్దల మాట పాటించండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ముఖ్యమైన వ్యవహారం. ముఖ్యంగా మీరు సాక్షి సంతకం చేయకండి. ఈ మాసం సాక్షి సంతకం చేయడం, మధ్యవర్తిత్వం, అలాగే ఇతరుల దాంట్లో ఏలు పెట్టడం మీకు ఏం చెయ్యొద్దు. దయచేసి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే. అయితే కొత్త వాటికి శ్రీకారం చుడతారండి, కొత్త వాటికి శ్రీకారం చుడతారు. చక్కగాని మంచి ప్రణాళికలు వేసుకుంటారు, మంచి ప్రణాళికలు వేసుకుంటారు, ముందుకు వెళ్తారు. మీ సంకల్పం నెరవేరుతుంది, ఏది ఏమైనా సరే తోసా దాటుకట్టు మీ సంకల్పం నెరవేరుతుంది. మీరు కష్టపడండి. మంచి సమయం, అనుకూలమైన సమయం అండి నేను చెప్తున్నాను. చూడండి, చాలా మంచి అనుకూలమైన సమయం.
మీరు దాన్ని ఉపయోగించుకోండి. పోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుందండి, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, అలాగే సినిమా టీవీ రంగంలో వాళ్ళకి బాగుందండి, మంచి అవకాశాలు వస్తాయి. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుందండి, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, అవార్డులు కూడా వస్తాయి. మీకు బాగుంది, చాలా బాగుంది. కానీ కాస్త కష్టపడండి. కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చి చేదారిపోతుంటే మళ్ళీ వస్తాయి. ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి ఈ మాసం. రాజకీయ మంచి వ్యవహారాలు చేస్తారు, మంచి కార్యాలు చేపడతారు, అలాగే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. కాకపోతే అండి మీ మీద నరఘోష ఉంటుందండి. మరి మంచి కార్యం చేస్తాం కదా, నరదృష్టి ఉంటుంది. శత్రువులు వెంటాడుతారు, మీ వెంటే ఉంటారు శత్రువులు. తస్మాత్ జాగ్రత్త. మీకు నరఘోష చాలా ఎక్కువ ఉందండి. మీకు కర్కాటక రాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కొన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, లాభాలు వస్తాయండి. కానీ కాస్త కష్టపడాలి మీరు. ఇకపోతే ఉద్యోగస్తులకు బాగుంది, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. అయితే ప్రమోషన్లు కూడిన బదిలీలు రావచ్చు. గృహ మార్పు కనిపిస్తుందండి, మొత్తానికి స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే గృహ యోగం కూడా ఉంది మీకు ఉద్యోగస్తులకి. కర్కాటక ఉద్యోగస్తులు గృహ యోగం కనిపిస్తుంది, వాహన యోగం కనిపిస్తుంది. అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, శాలరీస్ పెరుగుతాయి, బాగుందండి. ఇకపోతే విద్యార్థులు చక్కగా చదవాలమ్మా. మీరు చదువుతారు, చాలా చక్కగా చదవాలా. రాబోయే రోజులు పరీక్షలమ్మా. మంచిగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలి. మీరు కష్టపడి చదవండి అమ్మా. దయచేసి ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు, బయటికి వెళ్ళడం మానేయండి, చదవండి. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఇకపోతే వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా మంచి కాలం నడుస్తుందండి, ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ కర్కాటక రాశిలో తెలుసుకోవాల్సింది, ఈ రాశి ఫలాలు మాస ఫలితాలు మీకు కేవలం 40% మాత్రమే. మిగతా 60% మీరు జన్మజాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు జరగకపోవచ్చు. కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగవు, చెప్పలేము. అది మన చేతిలో లేదు. మీ జన్మజాతకం బట్టి ఉంటుంది. మీ జన్మజాతకంలో లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే దశ అంతర్దశ ఇవన్నీ ఉంటాయమ్మా. అందువల్ల ఏంటంటే మీరు చూసుకుని, ఎందుకంటే ఫోన్ చేస్తాను నాకు, గురువుగారు మీరు చెప్పిన కొంతమంది మీరు చెప్పినవి జరిగినవి కొంతమంది, జరగలేదని కొంతమంది చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలి, కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన కొన్ని ప్రయాణాలు చెప్తాను, ఇది చేసుకుంటే ఈ మాసం అంతా యోగిస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి మాసం మాఘమాసము. ఒక రకంగా ఫిబ్రవరి మాసం మాఘమాసము. ఈ మాఘమాసం అనేది శివుడికి విష్ణువుకి ప్రీతికరమైన మాసము. శివుడు అలంకార ప్రియుడు, శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసము. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. వాళ్ళిద్దరిని ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎన్నో సమస్యతో బాధపడుతుంది, ఎంతోమంది చాలా సమస్యతో బాధపడుతుందమ్మా. అందువల్ల ఏంటంటే మీరు దయచేసి ఈ మాఘమాసంలో శివుడికి అభిషేకాలు చేయండి, పంచామృత స్నాన అభిషేకాలు చేయించుకోండి శివాలయంలో. అలాగే ముఖ్యంగా దానిమ్మ రసం, ద్రాక్షరసం, ఆవుపాలు, చెరుకు రసం, ఈ 4 పదార్థాలతో శివుడికి అభిషేకం చేయించండి. ఆయన సంతుష్టి అవుతాడు, మీ కార్యాలు నెరవేరుస్తాడు, మీ కోరిక నెరవేరుస్తాడు. అలాగే శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు, ఎర్రగన్నేరు పువ్వులు, మందార పువ్వులు, జిల్లేడు పువ్వులు, అవకాశాన్ని బట్టి ఆ పూలతో కూడా అర్చన చేసుకోండి. శివుడిని ఎప్పుడైతే అభిషేక అర్చన అయిపోయిందో పక్కనే ఏదో ఒక అమ్మవారు ఉంటారమ్మా. ఆ అమ్మవారు కూడా కుంకుమ పూజ చేయించుకోండి. అమ్మవారు మర్చిపోకండి, అమ్మవారు కూడా కుంకుమ పూజ చేయించుకోండి. ఇకపోతే అలాగే సాలగ్రామ దానం చేయండి. మాఘమాసంలో సాలగ్రామ దానం చేయండి. అలాగే బ్రాహ్మణునికి యథాశక్తి దక్షిణ తాంబూలం స్వయం భాగం దానం చేయండి. మీ గోత్రనామాలతో
స్వయం పాకం దానం చేయండి, వస్త్రదానం చేయండి. కాస్త లేని బ్రాహ్మణులు ఆదుకోండి అమ్మా, లేని బ్రాహ్మణులు ఆదుకోండి. అలాగే మీరు పెద్దలు ఎవరైనా ఉంటే, అంటే పితృదేవతలు ఎవరైనా ఉన్నవారు ఈ మాఘమాసం తప్పకుండా పితృకార్యాలు చేయండి. వీలైతే నదీ క్షేత్రానికి వెళ్ళండి, అక్కడ పిండ ప్రధానం చేసుకోండి. మీకు పెద్దల యొక్క ఆశీస్సు ఉంటుంది. అలాగే మీరు ముఖ్యంగా పుట్టినరోజు ఈ మాసంలో, ఫిబ్రవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న దేవాలయం వెళ్ళండి, అర్చన చేయించుకోండి, ఏదైనా స్వీట్ తీసుకెళ్ళండి, అందరికీ పంచండి. మీకు శుభాలు జరుగుతాయండి, శుభాలు జరుగుతాయి మీకు. అలాగే మీరు విష్ణాలయంలో కూడా విష్ణుమూర్తిని ఆరాధించండి. విష్ణుమూర్తితో వెంకటేశ్వర స్వామి లేదా రాముల వారు ఏదోటి ఆరాధించండి. చక్కగాని స్వామికి ఇష్టమైన తులసిమాల సమర్పించండి. అలాగే అక్కడ కూడా ఈ యథాశక్తి ఏదన్నా స్వీట్ చేసి పంచండి. లేకపోతే ముఖ్యంగా నదీ స్నానం చేయండి, బావి స్నానము లేకపోతే సముద్ర స్నానము, ఏదో ఒక స్నానం చేయండి. అలా వీలు కాని వారు చక్కగా గంగాజలం అందరు గంగాజలం తెచ్చుకోండి. మీరు స్నానం చేసి నీళ్ళు వేసుకుని కాస్త గంగాజలం కాస్త కళ్ళుప్పు వేసుకుని స్నానం చేయండి. అది నదీ స్నానంతో సమానం చక్కగా. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేని వారు ఎవరన్నా ఉంటే, ఎందుకంటే 60+ వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవాలండి మీరు అయ్యా. అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క అష్టకం చదువుకోవాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఎంత ఎక్కువ మీరు ఆరోగ్యం బాగోలేని వారు సూర్యనారాయణమూర్తి పూజ చేసుకుంటే అంత మంచిది. అలాగే వీలైతే ఆరోగ్యం బాగోలేని గోధుమ దానం చేయండి, ఆరెంజ్ కలర్ వస్త్రంలో గోధుమ దానం చేయండి. సూర్యదేవుడి పూజ ఎక్కువ చేసుకోండి. అలాగే వీలైతే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి ఈ మాఘమాసంలో, ఫిబ్రవరి మాసంలో. వీలు కాని వల్ల దేవాలయంలో చేసుకోండి. ఇక మూగజీవుడికి ఆహారం పెట్టండి, భిక్షగాలకి ఏదో పండు పొలవండి, ఆకలి తెచ్చండి. మీ యొక్క అవకాశం బట్టి చేసుకోండి, ఏం పర్వాలేదమ్మా, మీ అందరూ బాగుంటారు. ఈ ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు ఏమి అధైర్యపడాల్సిన పని అయితే లేదు, రాదు. ధైర్యంగా ఉండండి, రాబోయే రోజు మీకు మంచి రోజు. సర్వేజన శుభ్రభావంతో శుభవంతో స్వస్తి.